యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 37 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 12 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో తండేల్ సినిమా 66 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 8 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 9 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమా 12 రోజుల్లో 87 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా మేకర్స్ ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ వదిలారు 10 రోజులకే, బట్ యాక్చువల్గా వచ్చింది 87 కోట్లే 12 రోజులకు. అయినా కానీ ఇది హయ్యెస్ట్ అని చెప్పాలి నాగచైతన్యకు. ఇంతకుముందు నాగచైతన్య కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమా మజిలీ, 70 కోట్లు గ్రాస్ వచ్చింది ఆ సినిమాకు. ఆ సినిమా బీట్ అయింది. ఇక నాగచైతన్య కెరీర్లో హయ్యెస్ట్ త్వరలోనే 100 కోట్ల కూడా కొడతాడు ఈ వీకెండ్లో. ఇక ఈ 87 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 18.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొంటే 10.5 కోట్ల వెనక్కి వచ్చి 8 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే 6 కోట్లు వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో హిట్ అయింది రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 12 రోజుల్లో వచ్చేసి 16 కోట్ల షేర్ వచ్చింది, అంటే 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ ఆంధ్రాలో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 12 రోజుల్లో 41 కోట్ల షేర్ వచ్చింది, అంటే 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలి అమెరికాలో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో ఇక్కడ నష్టాలు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్ల కొంటే 12 రోజుల్లో 50 కోట్ల షేర్ వచ్చింది. మొదటిసారి నాగచైతన్య 50 కోట్లు షేర్ మార్క్ చూశాడు. టైర్ 2 హీరోలో 50 కోట్ల షేర్ మార్క్ రావడం అనేది చాలా తక్కువ. ఒక నానికి, విజయ్ దేవరకొండకి సాధ్యమైంది. ఇప్పుడు మన నాగచైతన్య ఇంతకుముందు 40 కోట్ల షేర్ మార్క్ చూశాడు మజిలీతో. బంగారు రాజుతో కూడా 40 కోట్లు వచ్చాయి, కానీ అది నాగార్జున కూడా ఉన్నాడు, అది మల్టీ స్టారర్. అది సోలో హీరోగా మొదటిసారి 50 కోట్ల షేర్ మార్క్ అందుకున్నాడు టైర్ 2 హీరోస్లో. ఇక అంటే 37 కోట్ల కొన్న వాళ్ళకి 13 కోట్ల లాభాలు, అంటే సూపర్ హిట్ సినిమా. ఇక ఈరోజు బుధవారం, రేపు గురు, సో వర్కింగ్ డే కలెక్షన్స్ ఉండవు. మొన్న పోయిన వారం లైలా అండ్ బ్రహ్మానందం వచ్చిన సినిమాలు, ఆ సినిమా కలెక్షన్స్ కంటే తండేల్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక రేపు ఈ శుక్రవారం ఇంకొన్ని సినిమాలు వస్తున్నాయి, బట్ అయినా కానీ అంటే తండేల్ ఇక తగ్గుతుంది ఈ వీకెండ్ లాస్టింగ్ కలెక్షన్స్లో. 100 కోట్లు వస్తే బాగుంటుంది, అంటే ప్రొడ్యూసర్ల పరంగా కాకుండా ట్రేడ్ పరంగా 100 కోట్లు కనపడాలి. అది మన నాగచైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 87 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 37 కోట్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 13 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.